దిస్ వచ్చేది. సో మనకి ఈరోజు పాపం స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎవరు తాపత్ర పడలేదు, బట్ అందరికీ దొరికిందనమాట ఈరోజు మాత్రం. ప్రతి వాళ్ళు మాట్లాడిన పాయింట్ వ్యాలిడే, వీళ్ళు ఏం మాట్లాడలేదు తీసి పడేయడానికే లేదు. అండ్ చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి అండ్ చాలా క్లారిటీ వచ్చింది. ఎవరేంటో అంత పెద్ద మాటలొద్దు కానీ, బట్ ఏంటంటే ఎవరు గేమ్కి ఎక్కువనెస్ ఇస్తారు, ఎవరు ఇవ్వరు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సిఎన్ రివ్యూస్. యా, ఫస్ట్ విల్ స్టార్ట్ ఎట్ యానిమాస్టర్. నాకు యానిమాస్టర్ గేమ్ ఆడటం అన్నీ నచ్చుద్ది, కానీ సపోర్ట్ చేసి నేను ఎందుకు సపోర్ట్ చేశానన్న ఫీల్తో ఉంటుంది అనమాట. నాకు ఆ రోజు వాళ్ళు చేశారు కదా, సో నేను వాళ్ళకి చేయాలన్న ఇదిలో చెప్తున్నట్టు చెప్పింది. వన్స్ మనం సపోర్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఒక మనిషి గుర్తుపట్టుకునేటట్టు సపోర్ట్ చేయాలి, లేదా అసలు చేయకుండా ఉంటే హ్యాపీ. చేసి నేను ఇలా చేసి అలా చేశానని ఇన్ కేసు అది మానసి ఉంటే చాలా బాధపడేవాళ్ళు. సరే, ఎవరైనా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, రవికి ఇస్తారనో లేదా శ్రీరామ్కి ఇస్తారనో లేదా విశ్వాకి ఇస్తారనో మనము అదే అనుకున్నాం. బట్ ఎట్ ద ఎండ్ మానస్కి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఆ టాపిక్ మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడినా కానీ మీరు పాయింట్ చెప్పాలి. బట్ మీరు ఎలా చెప్తున్నారంటే మీ వే ఆఫ్ ఏంటంటే ఇచ్చాను ఇంకా వాళ్ళు నాకు చేసింది ఇలా మాట్లాడుతున్నారు. సో నాకైతే నచ్చలేదు. అండ్ యానిమాస్టర్నే కాదు, అండ్ రవి అయితే శ్రీరామ్ అయితే విశ్వ, వీళ్ళు ముగ్గురు అడిగే, విశ్వాసాలు అడగలేదు అనుకుంటా, వీళ్ళిద్దరు అడిగే పాయింట్ కరెక్ట్ ఉంది. యానిమాస్టర్ దగ్గరికి వెళ్ళి శ్రీరామ్ అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదండి, ఎందుకంటే నేను ప్రతి టాస్క్ మిమ్మల్ని అంటే మేము కాదు వాళ్ళు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తారని అడిగైతే మీ శ్రీరాము. అండ్ అక్కడ రవి కూడా అంటాం, నువ్వు కూడా నీ మైండ్ నువ్వు సపోర్ట్ చేయలేదు, నిన్న నువ్వు మానస్ని ఏమన్నావో మరి ఈరోజు నువ్వు అది చేసావు. కానీ నాకు వీళ్ళిద్దరు పాయింట్స్ ఏంటంటే, వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, డెఫినెట్లీ శ్రీరాము రవి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అండ్ విశ్వ కూడా. కానీ విశ్వ ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి వీళ్ళిద్దరు గురించి చెప్తున్నా. ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అనమాట, ఎందుకంటే వాళ్ళు అంత బాగున్నారు. వీళ్ళది ఏది గ్రూప్ అంటాము, వీళ్ళది గ్రూప్ అనే అంటాం మనం. సో అంత బాగున్న వాళ్ళు ఒక్కసారిగా మానస్కి ఇచ్చారంటే ఎవరు తట్టుకోలేరు. కానీ ఇక్కడ ఈవిడ మన యానిమాస్టర్ ఇచ్చి అలా మాట్లాడటం నాకు నచ్చలేదు అనమాట. మళ్ళీ వీళ్ళ పాయింట్స్ విషయంలో కరెక్ట్ అనే అనిపిస్తుంది, ఎవరికైనా అంతే అనిపిస్తుంది, నాకనే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మొత్తం మీద నాకు నచ్చింది అయితే ఒక పర్సన్, అసలు గేమ్ నుంచి మైండ్ అయితే ఏదైతేమి. సో ఐ విల్ రివీల్ ఎట్ లాస్ట్. అండ్ ఇంకొకటి సన్నీలో నాకు ఈరోజు ఒక పాయింట్ నచ్చింది, ఓన్లీ 1 పాయింట్. లైక్ అంటే 1 పాయింట్ అయినా నీకు నచ్చినట్టు ఈరోజు తన విషయంలో నచ్చింది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వేరే మనిషి ఆబ్సెన్స్లో ఉన్నా కానీ క్లియర్గా మాట్లాడతారు. ఇన్ ద సేమ్ వే వాళ్ళు ప్రెజెన్స్లో ఉన్న ఆ మాటని అట్లాగే తీసుకెళ్తాడనమాట. నిన్న విశ్వతో మాట్లాడతాడు కదా, అసలు నిన్ను చేయటం శ్రీరామ్ని చేయకపోవటం ఏంటి అన్నదప్పుడు విశ్వతో మాట్లాడతాడు లైక్ మానస్ గురించి. వెళ్ళి ఈరోజు అదే మానస్ని అడిగాడు అనమాట. సో మనం ఆబ్సెన్స్లో ఉన్న మాటలు మాట్లాడినా ప్రెజెన్స్లో కూడా ఆ మాట కరెక్ట్గా ఉందంటే మనం డెఫినెట్లీ మనం సపోర్ట్ చేసే పర్సన్ కరెక్ట్గానే ఉన్నాడు అని. సో ఈరోజు నాకు నచ్చిన పాయింట్ అయితే ఆ పాయింట్, సన్నీ విషయంలో నాకు నచ్చిన పాయింట్. ఎంటర్టైన్మెంట్ అయితే గొడవలకి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇంకొక పాయింట్, ఏమన్నా వేరే వాళ్ళతో ఇక్కడికి వచ్చి మాట్లాడినా కానీ అవి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే డేర్ స్టెప్ అంటే మామూలు ప్రెజెన్స్లో కూడా అదే మాట్లాడుతున్నాడు. సో ఇలా మేబీ సన్నీ చాలా చాలా కంట్రోల్ చేసుకున్నాడు. ఈ వీక్ అలాగే ఉన్నాడు అనుకో. ఇంకా సేమ్ నాగార్జున సార్ ప్రైజ్ చేయడం అయితే మన ఓటింగ్స్, కొంతమంది ఓటింగ్స్ సన్నీ గారికి వెళ్తామేమి. ఇలా అయితే సన్నీ ఒక సేఫ్గా ఒక టాప్ 5లో ఈజీగా ఉండొచ్చు అని. అండ్ నెక్స్ట్ పింకీ మానస్కి పాపం పెడుతూ ఉండేది, చేయి నొప్పి తగిలి. ఇక్కడ వీళ్ళు కూడా ఈరోజు అందరూ పింకీ గురించి మాట్లాడారు. మానస్ అయితేమి, సన్నీ అయితేమి, కాజల్ కాజల్ మాట్లాడింది బట్ ఉంది ప్రెజెన్స్లో. సో వీళ్ళందరూ ఏంటంటే పింకీ గురించి మాట్లాడటము అందరూ అనుకుంటున్నారు, పింకీ నీ గేమ్ ఒకటి ఇస్తే, గేమ్కి ఒక వాల్యూ ఇస్తే నీకంటూ ఒక వాల్యూ ఇచ్చేస్తుంది, మొత్తం నేను ఇష్టపడుతుంది, సో నువ్వు అవాయిడ్ చేయటం మంచిది అన్న విధంలో అందరూ చెప్పారు. అండ్ మానస్ అన్న నేను 2 వీక్స్ నుంచో 2 డేస్ నుంచి నేను అదే చెప్తున్నాను, అందరూ అంటున్నారు అనమాట. రవి అయితేమి, షన్ను అయితేమి, ఇంక 2-3 అందరూ అంటున్నారు, నిజంగానే ఆ మాట అయితే అంటున్నారు. మనకు చూపించినప్పుడు, మనకి వీడియో క్లిప్స్ చూపించినప్పుడే అంటున్నారు. సో వీళ్ళు మానస్ కూడా అలా చెప్తున్నాడు. పింకీ మైండ్ ఏంటంటే, ఒక్కసారి ఒక దాని మీద ఉంటే ఎవరు వచ్చి చెప్పినా తను మారదు. ఫస్ట్ నుంచి ఇప్పుడని కాదు మానస్తో ఉంది, ఫస్ట్ నుంచి మానస్తో అలాగే ఉంది. సో అది తప్పు కాదు, మేబీ తను స్కిప్ అయ్యే వర్డ్స్ ఏమన్నా మిస్యూస్ అవుతాయి కానీ, బట్ తను గేమ్ ఆడేది కానీ ఫస్ట్ నుంచి మానస్కి అదే సపోర్ట్ ఇస్తుంది, అదే వాల్యూ ఇస్తుంది, అదే తినిపిస్తుంది. అప్పటి నుంచి అలాగే తినిపిస్తారు. ఏమైతే అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఈ పాయింట్ వీళ్ళు మాట్లాడడానికి మరి వాళ్ళకి తెలియాలి. మనకు చూపించిన విధంలో అయితే ఫస్ట్ నుంచి అదే చూసాం కాబట్టి మనకి ఎక్కడా ఓవర్ అనిపించలేదు. మరి వాళ్ళకి అనిపించిందంటే ఇంకేమన్నా ఉండొచ్చు అని వాళ్ళకే తెలియాలి, మనకు తెలీదు. అండ్ రవి శ్రీరాము కొంచెం క్లాషెస్ లాగా కాదు కానీ అంత పెద్ద వర్డ్ యూజ్ చెప్పినా అలాగే జరిగింది కొంచెం విధానం అయితే లిటిల్లో.
రవి ఏంటంటే నువ్వు మానస్కి ఇచ్చావు, అసలు నువ్వు మానస్కి నిన్న నువ్వు మానస్ రాంగ్ అన్నవాడు, ఈరోజు నువ్వు మానస్కి ఇచ్చావు, అది నేనే తీసుకోలేకపోయాను, నిజమేనా అసలు ఎలా ఇచ్చావు అని. అప్పుడు శ్రీరామ్ అంటారు, అంటే యానీ మాస్టరు అక్కడ నీకు ఇబ్బంది బాధ లేదు కానీ నేను జస్ట్ ఒక నేమ్ని ఇలా చెప్పినందుకు బాధ అంటే, అప్పుడు రవి అంటే నేను అసలు యానీ మాస్టర్ నాకు చేస్తారు అనుకోలే, బట్ నువ్వు నాకు చేస్తావని అన్నారు. అక్కడే పాయింట్ ఉంది. ఇక్కడ కూడా నాకు శ్రీరామ్ ఇంకో పాయింట్ నచ్చింది. ఇక్కడ ఏదైతే యానీ మాస్టర్ గురించి మాట్లాడారో వెళ్ళి యానీ మాస్టర్ దగ్గర అదే మాట్లాడతాడు అనమాట శ్రీరామ్. సో నేను ఒక్కటే చెప్తాను, మనం వాళ్ళ ఆబ్సెన్స్లో ఉన్నప్పుడు మాట్లాడింది ప్రెజెన్స్లో కూడా వెళ్ళి మాట్లాడారంటే అది బ్యాక్ బిచ్చింగ్ అవ్వదు. బ్యాక్ బిచ్చింగ్ అంటే ఎలా, ఓన్లీ ఆ పర్సన్స్ మాట్లాడుకొని ఆయనకి వీడది వాడది వీడది ఇలాంటివి అంటారు. సో ఇలాంటివి అనరు అనమాట. ఒక గ్రూప్లో 5 మెంబర్స్ ఉండి ఆ 5 మెంబర్స్ ఒకరి గురించి ఇక్కడ మాట్లాడినప్పుడు ఏంటి ఫ్రెండ్స్ ఇట్లా ఉండి ఇలా మాట్లాడుకుంటారు, కానీ అక్కడ ప్రెజెన్స్లో కూడా అదే కదా మాట్లాడుతుంది. సో అది అసలు రాంగ్ అవ్వదు. నాకు ఈరోజు శ్రీరామ్ అయితే సన్నీ అయితే మీ పాయింట్స్లో అయితే వాళ్ళు నచ్చారు ఈ రోజు ఎపిసోడ్ వరకే, ఇంకా రేపటికి దేవుడికి తెలియాలి. అండ్ అదే నాని మాస్టర్ ఏమో చెప్తూ సారీ ఇంకేంటి అందరూ ప్రతి వాళ్ళు ఈ గేమ్ గురించి డిస్కషనే, ఏంటో అంతే నామినేషన్స్ నుంచి ఒక ఇమ్యూనిటీ వచ్చిందంటే డెఫినెట్లీ డిస్కస్ చేస్తారు. ఇంకా మన వాళ్ళైతే ల్యాగ్ తీస్తారు అండ్ మన బిగ్ బాస్ కూడా దాన్ని ల్యాగ్ చేసి మనకి ఇంకా చూపిస్తాడనమాట. అండ్ అందరికి ఏం కాజల్ ఆల్రెడీ అనిందంట రవితో, లైక్ కాజల్ ఆల్రెడీ రవితో అనిందంట నీకేలే ఇమ్యూనిటీ నీకే అని. మానస్కి ఇచ్చేసరికి లేదని అప్పుడే అన్నాడంట రవి, లేదు నాకు కాదు మానస్కి అని ముందే అన్నారంట. మనకి అది చూపించలేదు, బట్ కాజల్ అయితే ముందే అనిందంట. నా కాజల్ కొంచెం పాపం ఆగలేదుగా, ఆత్రం చెప్పేసి ఉండిద్ది. అండ్ శ్రీరామచంద్ర మళ్ళీ వాళ్ళ డిస్కషన్ అయితే ఒక 3 times మనకి శ్రీరామచంద్రది రవి చూపించుంటారు. ఒకసారి బెడ్రూమ్లో అయితే ఒకసారి మోజో రూమ్లో అయితే వాళ్ళిద్దరు డిస్కషన్ అయితే మనకి 3 సార్లు చూపించారు, కన్ఫర్మ్ 3 సార్లు చూపించినట్టున్నారు. అండ్ యానీ మాస్టర్ మాట్లాడుతున్నా కానీ శ్రీరాము వదిలేండి మాస్టర్ అన్నాడు, కానీ యానీ మాస్టర్ ఏదో చెప్పబోతుంది లైక్ కవరింగ్ అనే ఎందుకు కానీ బట్ చెప్పబోతుంది, కానీ వాళ్ళు వినట్లా. ఏదైతే మీరు చేసింది రాంగ్ అన్న విధంలో శ్రీరామ్ చెప్పాడు. సో అక్కడ రవితో ఏదన్నాడు, ఇక్కడ యానీ మాస్టర్ తోటే మొహం మీదే ఫేస్ మీద కూడా క్లియర్గా చెప్పాడు అనమాట. సో నాకు నచ్చారు వాళ్ళిద్దరు అంతే. అండ్ కాజల్ ఇక్కడ మళ్ళీ హైలైట్ శ్రీరాము కాజల్ హెయిర్ని కదిలించడం, అవి ఏంటంటే కొంచెం క్యూట్ అండ్ స్వీట్గా ఉంటాయి ఆ మెమరీస్ అనేవి. నిన్న కొట్టుకున్న వాళ్ళు ఈరోజు మాట్లాడుకుంటున్నారంటే కొంతమంది చూడటానికి ముచ్చటంగా ఉంటే, కొంతమంది ఏంది మనం వీళ్ళ కోసం కొట్టుకున్నాము తిట్టుకున్నాము మనం రివ్యూలు ఇచ్చుకున్నాము ఓరు నాయన ఏదేదో చేసాం కదా అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు బాగానే ఉంటారు, మనమే పిచ్చోలు పోతాం ఇంకా చెప్పాలంటే. సో వాట్ ఎవర్ ఏదైతే ఏమి వాళ్ళు బాగా అయితే మాట్లాడుకోవడం అయితే ఏమి ఇలా లాగడం అయితే నాకు నామినేషన్స్కి ఒక పాయింట్ దొరికిందని కాజల్ అనటము, నువ్వు నేను చేసినా చేయకపోయినా నామినేషన్ చేస్తావు. మేబీ శ్రీరామ్ గారు అందరితో కలవాలనుకుంటున్నారేమో, అందరూ అనుకుంటున్నారులే. మళ్ళీ శ్రీరామ్ ఒకరి కదా, మానస్ అయితేమి సన్నీ అయితేమి షన్ను ఈ మధ్య మరీ దారుణం అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. షన్ను సిరి జెస్సీ అసలు కలిసి ఉన్నట్టే నేను చూడలే మండే నుంచి ఇప్పటిదాకా. మరి నాగార్జున సార్ అన్నారనో లేదా బయట వాళ్ళు సుమా గారు అయితేమి అవినాష్ అయితే వీళ్ళందరూ వచ్చి అన్నందుకు మేబీ వాళ్ళు ఏమైనా స్టెప్ తీసుకొని వేరుగా ఉంటున్నారో ఏదో, మొత్తానికి అయితే వాళ్ళ ముగ్గురు కలిసినంత మనకు అస్సలు కనిపించలేదు, మనకు ఆ ఫుటేజే కనిపించలేదు. లేకపోతే కనిపించింది కూడా బిగ్ బాస్ మనకి వేయలేదు, ఏదైనా అనుకోవచ్చు, మనకు తెలియదు ఎందుకు, కానీ తెలిసింది మాత్రం కష్టంగా మాట్లాడుకోవాలి. ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నట్టు అనిపించింది. ఇంకా చెప్పాలంటే గొడవలు అయిన వాళ్ళు కూడా రాసుకొని ఉంటున్నారు. రవి జెస్సీ యానీ మాస్టరు సన్నీ సిరి విశ్వ ఒక టీము. నేను ఇంకా వీళ్ళని బిగ్ బాస్ టీము డిసైడ్ చేసాడేమో అనుకున్నా, వీళ్ళే తీసుకున్నారనమాట. అంటే ఇంకేంటి వీళ్ళు సరే వాళ్ళతో మనం ఆ వీక్ ఉన్నాం కదా, ఇప్పటిదాకా ఉన్నాం కదా, ఇప్పుడు ఈ వీక్ వెళ్దామన్నా లేకపోతే ఎందుకు అందరితో కలిసి ఉందాం ఎట్లా గొడవలు అయ్యాయి అనుకున్నారు ఏమో, కానీ అసలు ఆ టీము ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వడం మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ టీంలో ఉంటారు కదా, అస్సలు లేరు. ఈరోజు ఇటుపక్క మానస్ అయితే, ఇటుపక్క సన్నీ అయితే, ఇటుపక్క షన్ను, ఇటుపక్క సిరి, అసలు దారుణం. ఎప్పుడు కలిసి ఉన్న వాళ్ళు ఈరోజు అసలు అటు ఒకరు ఇటు ఒకరే లేరు ఇంకా కావాలని. సో షన్ను, మానస్, పింకీ, కాజల్, శ్రీరామ్ ఒక టీము, యానీ మాస్టరు షన్ను అంతే, యానీ మాస్టరు సిరి వీళ్ళు ఇక్కడేదో మిస్ చేశాను అనుకుంటున్నాను. యానీ మాస్టరు సిరిను రవి అండ్ సన్నీ విశ్వ వీళ్ళందరూ ఒక టీము. ఇంకెవరైనా మిస్ చేస్తే లైక్ జెస్సీ వీళ్ళందరూ ఒక టీము. ఇక్కడ యానీ మాస్టర్ సిరి గురించి షన్ను గురించి మాట్లాడిద్ది, లైక్ ఏంటంటే వాళ్ళు మన టీంలో వస్తారు కానీ ఎంత ఫైనల్ వాళ్ళు వచ్చారనమాట. అది భలే ఉంది అసలు, అది మామూలు విషయం కాదు. రవి దగ్గర పాయింట్ ఉంది, అందుకే పాయింట్ ఉంది కాబట్టి ఈరోజు నాకు ఇప్పుడు చెప్తున్నా అది ఎవరు నచ్చారు అంటే రవి మామూలుగా నచ్చలేదు అసలు. ఇన్ని ఎపిసోడ్స్లో నాకు తెలిసి నేను నచ్చిన ఎపిసోడ్ అండ్ రవికి మంచి ఎపిసోడ్ పడింది అనమాట. ఆట కానీ మైండ్ కానీ ఫ్రెండ్స్ అయితే ఏమి అందరినీ తీసి ఎంత బాగా ఆడాడు. అండ్ ఓన్లీ నేను గేమ్ ప్రకారమే రవి గ్రేట్ అనట్లేదు, తన మైండ్ గేమ్ కూడా చాలా బాగుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక పర్సన్ ఫిజికల్ నుండి మెంటల్ అదే
మైండ్ ఇన్ని ఉన్న పర్సన్స్కి ఖచ్చితంగా నచ్చారు. సో రవి ఈరోజు రవికి అసలు ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకంటే ఇంకా డబల్ అవుతారు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఎప్పుడు రవి గురించి ఇంత చెప్పలేదు. చాలా చాలా నచ్చాడు ఈరోజు రవి, అసలు మామూలుగా నచ్చలేదు అనమాట. ఇంకా సూపర్ హీరోస్కి రెడ్ రోజెస్, సూపర్ విలన్స్కి బ్లాక్ రోజెస్ అని రోజెస్ పెట్టుకున్నారు. ఏంటో ఆ పింకీ చేసి కొంచెంసేపు కామెడీ క్లిప్ చూపించారు. మనకి అదంతా డిస్కషన్, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవాల్సింది. మానస్ పింకీ డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు మానస్ ముందే అంటాడు, నీకు ఖచ్చితంగా నేను టార్గెట్ చేస్తారంటే ఏముంది అన్నయ్య అని పిలవంటా అంటే నువ్వు పిలువు అన్నయ్య అని కదా, ఏదైనా నువ్వు చెయ్యని మానస్ చెప్తారు. సీజన్ మొత్తం పిలువని మానస్ ఊరికి అన్నట్టున్నాడు. ఏంటి సీజన్ మొత్తం ఏం మాట్లాడినా అంతేలే, గేమ్ వరకు అంట, తర్వాత వాళ్ళకి ఏంటని నిజమే కదా, బట్ అంటే లైక్ జస్ట్ నార్మల్ క్లిప్, బట్ రేపు ఎప్పుడైనా మనకి ఇది యూజ్ అవుతుందని. అండ్ షన్ను ముందే చెప్తాడు అనమాట, షన్నుకి బ్రెయిన్ ఉందబ్బా, మామూలు బ్రెయిన్ కాదు. షన్ను బ్రెయిన్ తోటి గేమ్ని గెలిపించినా ఆశ్చర్యం లేదు, సూపర్ హీరోస్ గెలిచినా ఆశ్చర్యం లేదు షన్ను బ్రెయిన్తో. వాళ్ళు ఫిజికల్గానే ఆడతారు, బట్ మనం ఎమోషనల్ చేస్తే వాళ్ళు ఏదైనా వెనక్కి రావచ్చు. నిజమే కదా పాయింట్, అసలు ఆ పాయింట్ నిజంగా ఇక్కడ నాకు నచ్చాడు. అండ్ మైండ్ గేమ్లో మైండ్ రెండు అభిజిత్తే కనిపించారు. ఏందిరా అందరు అభిజిత్ని షన్ను అంటున్నారు, షన్ను నా అసలు ఏం నిజంగా అట్లా మనకు కనిపించలేదు. కానీ ఈ రోజు మనకి షన్నుకి అయితే రవికి అయితే మంచి ఎపిసోడ్ పడింది ఈరోజు. వాళ్ళిద్దరు కలిపి మాత్రం చాలా చాలా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి డబల్లో త్రిబుల్ అవుతారు ఈరోజు ఎపిసోడే. మళ్ళీ రేపేం జరిగిద్దో మనకు తెలియదు, ఈరోజు మాత్రం. అండ్ సన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అయితే ఏదైతే అందరిని నవ్వించాలని వీక్ టార్గెట్ పెట్టుకున్నాడు, నవ్విస్తున్నాడు. ఎట్లయితే సూపర్ విలన్స్కి ఆ కీ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి అనమాట. విశ్వ తీసుకున్నాడు కీ, విశ్వాకి పింకీకి చిన్న క్లాషెస్ జరిగినాయి. వాళ్ళకి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి జరిగాయి అనుకో, ఈరోజు మళ్ళీ జరిగింది అంతే. ఫస్ట్ కీ అప్పుడు అదే జరిగింది, తిట్టుకుంటున్నారు. దానేమో మొగుడు కంటే ఆడతారని. ఇక్కడ విశ్వ వాళ్ళని ఏమనలేదు అనమాట, టాస్క్ ప్రకారంగా అనింది. సో వాళ్ళు అయితే అలా అంటాం ఏంటి, ఇలా అయితే కుక్కలని చిన్న గొడవల్లో ఆటోమేటిక్ కామన్ థింగ్, అది మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేయడం. బట్ అట్లా అనుకుండా ఉంటే బాగుండేది, ఎందుకంటే పింకీ గేమ్ ఇప్పుడే బాగా ఆడుతుంది. ఈ రోజు వరకు పింకీ భలే గేమ్ ఆడింది అనిపించింది. చాలా ఎక్కువ ఎఫర్ట్స్, ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎఫర్ట్స్ పెట్టినట్టుంది. ఆల్మోస్ట్ 110 కూడా 150 ఎఫర్ట్స్ పెట్టినట్టు నాకు ఈరోజు అనిపించింది. దరిద్రమైన కాంబినేషన్ ఫుడ్ ఆ శ్రీరామ్కి ఇవ్వటం. ఎట్లయితే తాగాడు 3 సార్లు ఆ జ్యూసులు అంటే మనం పేర్లు పెట్టలేం ఇంకా, సాస్ జ్యూస్ అని, వాటర్ దాంట్లో స్వీట్ వేసాడు, ఇవన్నీ పెట్టాం. 3 సార్లు అయితే జ్యూసులు తాగాడు. అదేదో పెయింట్ వేసుకున్నాడు, రెడ్ పెయింట్, అది ట్రిమ్ చేసుకునే టైంలో బజర్ మోగింది. మరి మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేక్ పెట్టారో లేకపోతే రేప్ జరిగిద్దో అది మనకు తెలియదు, కానీ మనం రేపటిదాకా తెచ్చారు. కానీ హెయిర్ కట్ అనేది కంపల్సరీ ఉంది గర్ల్స్కి అయితే. ఎప్పుడు ప్రతిసారి గర్ల్స్కి అనుకుంటా హెయిర్ కట్ జరిగింది. ఎవరికి సావిత్రికి అండ్ దీప్తి సునైనాకి, హారికాకి, ఇలా ప్రతి సీజన్లో హెయిర్ కట్ అనేది గర్ల్స్ జరిగింది. మేబీ ఈసారి బాయ్స్ జరిగితే బాగుండు. అండ్ సన్నీ భలే పాయింట్ తీసుకోండి, అసలు ఫుడ్ ఏ వేస్టేజ్ ఉన్నా తినేదే శ్రీరామ్, వేస్ట్ చేయడం ఇష్టం లేనిది. అలాంటిది మీరు శ్రీరామ్కి తీసుకొచ్చారు అని సన్నీ ఒక పాయింట్ అన్నాడు. మనకు తెలియని పాయింట్ ఈరోజు తీసుకొచ్చారనమాట. అండ్ శ్రీరామ్ విన్ అయ్యాడు, ఫైనల్లీ శ్రీరామ్ విన్నాడు. అండ్ విన్ అవ్వాలి కూడా, అంత బాగా ఆడాడు. అవి తాగటం పెద్ద యుద్ధం అంటే డెఫినెట్లీ నుంచున్న వాళ్ళకే తెలిసింది ఆ పొజిషన్. సో అక్కడ ఎవరున్నా కానీ విన్ అయినది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, అంత రిస్క్ చేసుకొని అంత చేయాలంటే. అండ్ విశ్వ 2 టైమ్స్కి తీసుకెళ్ళినట్టున్నారు. తర్వాత దాని మీద పడింది హీరోస్కి ఇచ్చినప్పుడు ఇక్కడ పింకీకి సిరికి క్లాషెస్ జరిగినాయి, సిరికి షన్నుకి క్లాషెస్ అండ్ పింకీకి సిరికి కూడా. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఏముందో లేదో కానీ మనకు మాత్రం వాళ్ళు జూమ్ వేసి కొంచెం ఎక్కువగా చూపిస్తారనమాట అక్కడ పాయింట్ లేకపోయినా. ఎందుకంటే సిరికి షన్నుకి కదా, సిరికి పింకీకి ఇప్పటిదాకా ఎప్పుడు పడలేదు. అది వాళ్ళ ముగ్గురి కాంబినేషన్లో అసలు ఇప్పటిదాకా గొడవలేదు, పడలేదు. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఆ నామినేషన్స్ నుంచి. షన్నుకి పింకీకి అయితే ఈరోజు వాళ్ళకి ఇలా మనకి ఈరోజు జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, మేబీ నాగార్జున సార్ చెప్పటం వల్లే షన్ను సిరిని దూరం పెట్టాడు, సిరి కూడా షన్నుని దూరం పెట్టారు. సో రేపటి ప్రోమో మనం చూసినట్టయితే ఇద్దరు కొట్టుకునేదాకా తిట్టుకుంటారు. క్యారెక్టర్ అని అంటమైతే తన పాపం చాలా బాధపడింది. సిరి ఎన్నోసార్లు కాంప్రమైజ్ ఉందబ్బా, ఈ విషయంలో మొత్తం సిరిని మెచ్చుకోవాలి. ఎన్నిసార్లు కాంప్రమైజ్ ఉందంటే షన్ను విషయంలో. మేబీ ఈసారి అవ్వకుండా ఉండి ఎవరి గేమ్లో ఇద్దరు గేమ్స్ బాగా ఆడతారు ఎవరికి వాళ్ళు. సో అలా ఉన్న హ్యాపీనే మనకి. గేమ్ ఆడటం ముఖ్యం, అండ్ వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా హ్యాపీ మనకి, అలా అనమాట. ఇక్కడ రవి ఆడాడు. రవి కోసం నేను నాకు తెలిసినంత వరకు ఈరోజు మొత్తం రవిని ఎపిసోడ్ మొత్తం ఉన్న ఆశ్చర్యం లేదు. ఎన్నిసార్లు తాగుంటాడు, 4 టైమ్స్ తాగాడు. ఆ కౌది ఏదో మొత్తం ఆ పేడ మొత్తము క్లాత్స్ మీద వేసుకోవటం అయితే నెత్తిని పోసుకోవటం అయితే మళ్ళీ చేయటము, అందులో బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ వాళ్ళు అవే ఇస్తే వెయిట్వి మొయ్యటము,
చాలా చేశారు. ఇక్కడికి అసలు రవి ఒక పాయింట్ కూడా వదిలేడు. అసలే నీకు బ్యాక్ పెయిన్ ఉంది క్విట్ చేయంటే, లేదు నాకు ఫ్రెండ్ ఉంది పెయిన్ అదే ఫ్రెండ్ ఉన్నారు నన్ను అని కాజల్కి ఒక పంచ్ డైలాగ్ వేశారనమాట, నాకు గుర్తులేదు. సో ఈరోజు మొత్తం మీద నాకు నచ్చింది అండ్ చాలా బాగా ఆడింది అయితే మాత్రం రవి. ఒక మంచి బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ అంత ఇచ్చాడంటే మైండ్ అయితేమి ఏదైతే చాలా చాలా నచ్చాడనమాట నాకు రవి. సో ఈరోజు ఎపిసోడ్ మై సపోర్ట్ అండ్ మై రివ్యూ గోస్ ఆన్ బేబీ. ఐ థింక్ సో రవి ఓన్లీ. ఇంకా మిగతా వాళ్ళు నచ్చలేదు అని కాదు, నాకు ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అయితేమి ఏదైతేమి రవికే ఈరోజు మాట్లాడాలన్న ఇది వచ్చింది అనమాట నాకు తెలియకుండానే. అండ్ చాలా బాగా ఆడాడు కూడా. ఇక్కడ మైండ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే, రవి అన్ని ఇస్తున్నాడని తెలిసిన అక్కడ బజర్ చాలాసేపటికి పోయింది. మనకి చూపించిన దాన్ని బట్టి శ్రీరామ్కి బజర్ కొంచెం స్పీడ్గా మోగింది, బట్ రవికి చాలా చాలా లోగా మోగిన. అక్కడ ఎంత చిన్నగా తాగటం అయితే చిన్నగా చేయటం అయితేమి. సో దీన్ని మైండ్ అంటారు. అండ్ 100 కాదండి 200% చేశారు. జ్యూస్ తాగడం అయితేమి, అవి ఎత్తడం అయితేమి, మళ్ళీ ఇవి చెప్తూ పాపం చాలా అంటే చాలా. సో ఈరోజు డెఫినెట్లీ కెప్టెన్సీ రాష్ట్రంలో కూడా నాకు తెలిసినంత వరకు రవి ఉన్నారు అండ్ శ్రీరామ్ ఉన్నారు. మరి రేపు చూడాలి, రేపు కూడా ఇలాంటివే ఉంటాయి, ఎందుకంటే దారుణంగా ఉండొచ్చు, మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అదనమాట గైస్, బై బై, గుడ్ నైట్, టేక్ కేర్.